వారి డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నప్పటికీ, డేట్ ఆఫ్ బర్త్ లో మంచి భవిష్యత్తు, మంచి ఆర్థిక పరిస్థితులు, మంచి ఆరోగ్యం అని అన్ని రకాలుగా ఉన్నప్పటికీ పేరు కరెక్ట్ గా లేకపోయినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరిస్థితులు అనేది చిన్న భిన్నమైపోతూ ఉంటాయి. వాళ్ళ పేరు కరెక్ట్ గా ఉండాలి, దాంతో పాటుగా సిగ్నేచర్ కరెక్ట్ గా ఉండాలి. ఇవి రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడు అంటే అన్ని రకాలుగా ఇప్పుడు 8 శాస్త్రాలు చెప్పారు. 8 శాస్త్రాల ప్రకారంగా మనం కరెక్ట్ గా సెట్ చేసినప్పుడే, కరెక్ట్ గా ఆ పేరుని చూసి సెట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నంత వరకు అంటే వాళ్ళు ఎంతవరకు డెవలప్ అవుతారో అంతవరకు తప్పనిసరిగా అందుకోగలుగుతారు. లేదంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లో మంచి పొజిషన్ వెళ్లే అటువంటి పొజిషన్ ఉన్నా కూడా పేరు కరెక్ట్ గా లేనప్పటికీ జీరోలో ఉంటారు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో. మరి భానుచరణ్ గారు, కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి, జన్మరీత్యా కొన్ని లోపాలు దోషాలు వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి. పేరులో కరెక్షన్ చేసుకుంటే ఈ దోషాలు పోతాయి అని నమ్మచ్చంటారా? తప్పనిసరిగా. అంటే అష్టమ శని, ఈ శని అని కొన్ని చెప్తా ఉంటారు ఆస్ట్రాలజీలో. అలాంటి వారికి కూడా పేరు కరెక్షన్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్ అనేది బాగా ఉంటుంది. పేరు కరెక్షన్ అనేది, న్యూమరాలజీ అనేది ఏంటంటే, ఆస్ట్రాలజీ ఏంటంటే భవిష్యత్తు ఏంటి, అసలు ఏముంది అంటే బాధలేంటి, ఇవన్నీ చెప్పడానికి ఆస్ట్రాలజీ ఉంటుంది. న్యూమరాలజీ ఏంటంటే దానికి పరిష్కారం చూపించేటువంటిదే న్యూమరాలజీ. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా చాలా మందికి, అలాంటి వారికి అంటే అష్టమ శని అని, లేదంటే రాహుకేతుల దశలని, ఇలాంటి ఉన్నవారు మాకు ఏ పని చేయవద్దని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎలాంటి అష్టమ శని గానీ లేకపోతే ఇంకా ఏ ఇతర వాళ్ళకి జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తప్పనిసరిగా బయటపడేసేది న్యూమరాలజీ ఒక్కటి మాత్రమే. అంటే జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయని మాత్రం మీరు చెబుతున్నారు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో. హలో, నమస్తే అండి. పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ నుంచి అండి. మీ పేరు? వైజాగ్ నుంచి చేస్తున్నాను. నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ కోసం అండి. పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7th October 1983. 86. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పేరు చెప్పండి. పేరు రాము అండి. రాము. ఓకే, ఏం చేస్తుంటారు రాము గారు? 86 అండి. వరలక్ష్మి గారు, సంవత్సరం ఒకసారి చెప్పండి. ఏ సంవత్సరంలో పుట్టారు మీ శ్రీవారు? 1983 అండి. 83. ఓకే, టైం చెప్పగలరా? టైం నాకు ఐడియా లేదండి, మధ్యాహ్నం అనుకుంటా. నాకు ఐడియా లేదు. ఓకే, రాము గారి కోసం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు తను? అంటే ఏం లేదు, అది ఫైనాన్షియల్ గా కొంచెం ఇదిగా ఉంది జాబ్ పరంగా. ఏ జాబ్ చేస్తున్నారు? తను వెహికల్ ఫైనాన్స్ చేస్తారండి, కలెక్షన్ మేనేజర్. అది తెలుసుకుందామని. ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందో లేదో తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకే అండి, మరి భానుచరణ్ గారు చెప్తారు, వినండి రాము గారి గురించి. హలో హలో. వరలక్ష్మి గారు లైవ్ లో ఉన్నారా? రాము అనే పేరులో 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 4 ఆల్ఫాబెట్స్ అంటే రాహు సంఖ్య. రాహు సంఖ్య అంటే ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. డిలే, డిస్టర్బెన్స్ అంటే ఏ ప్రతి పని కూడా స్టార్ట్ చేసినా గానీ వెంటనే అయిపోకుండా అది నానుతా ఉంటుంది. అంటే మెల్లిమెల్లిగా ఈ రోజు స్టార్ట్ చేసిన పని ఒక 3 months వరకు కూడా, ఒక 4 months వరకు కూడా కాకపోవడం, ఆ తర్వాత కూడా అది డిస్టర్బెన్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లైఫ్ లో వెనక్కి వెళ్తూ ఉంటారు ఈ రాము అనే ప్రతి వ్యక్తి కూడా. ఎవరికి కూడా ఈ రాము అనే పేరున్నట్లయితే తప్పనిసరిగా డిలే, డిస్టర్బెన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే RAMMU రాము అనే పేరుని డైలీ 17 times 17 days 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూషన్, ఇలాగా ఒక 5 కోర్స్ చేసినట్లయితే మీకు మంచి లైఫ్ అనేది అతనికి వస్తుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/2 ఉంది. ఇతను మొండి, అంటే ఎవరు చెప్పినా కూడా వినడు. అతను చెప్పిన పనికి అంటే పట్టుకున్న కుందేలకి 3 కాలు అంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఉంటాడు ఇతను. కొంచెం మొండితనం అనేది తగ్గించుకున్నట్లయితే అతని భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. లైఫ్ లో ఏ పని చేసినా కూడా పబ్లిసిటీ అనేది ఇతనికి తొందరగా వస్తుంటుంది. మంచి పని చేసినా లేదంటే చెడు పని చేసినా ఈ పబ్లిసిటీతో ఇప్పుడు మనం ఇచ్చిన కరెక్షన్ కి కరెక్ట్ గా అంటే బిజినెస్ కి 100% గా బాగుంటుంది. అదే పబ్లిసిటీ, అంటే ఆ పబ్లిసిటీని మనం మంచిగా మార్చుకోవడానికి ఈ పేరు అనేది ఉపయోగపడతా ఉంటుంది. ఇక లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 8 లక్కీ నంబర్స్.
అలాగే లక్కీ డేట్స్ 5, 14, 23, 8, 17, 26 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ బ్లూ కలర్, బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, అలాగే ఎల్లో కలర్ ఇవి లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ ఒక మూన్ స్టోన్ చంద్రకాంతమణి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి గోల్డ్ లో గానీ, సిల్వర్ గానీ, లేదంటే పంచలోహం గానీ దేంట్లో అయినా ఒక 5 క్యారెట్స్ కనుక ధరించినట్లయితే ఇతని అదృష్టం చాలా బాగుంటుంది. అలాగే లక్కీ డైరెక్షన్ వాస్తు డైరెక్షన్ వచ్చేసి ఉత్తర దిశ అనేది చాలా బాగుంటుంది. అలాగే రుద్రాక్ష ఒక రుద్రాక్ష 7 ముఖముల రుద్రాక్ష గనక లక్ష్మీ స్వరూపం. ఇది శని దోషాలను దూరం చేసేసి లక్ష్మిని అనేది ఆకర్షిస్తుంది. ఇలాంటి రుద్రాక్ష మెడలో వేసుకున్నట్లయితే తన భవిష్యత్ అంతా బంగారు బాటగా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్. భానుచరణ్ గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, పేర్లో కరెక్షన్ తీసుకోవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు, పర్యటనలు ఏమైనా చేస్తున్నారు, వివరాలు చెప్పండి. పర్యటనలు అనేది స్క్రీన్ పైన ఉన్నాయి డేట్స్ అన్ని. ఆ డేట్స్ కాకుండా మిగతా రోజుల్లో మాత్రం హైదరాబాద్ లో ఉంటాను. ఇక అంటే ప్రతి డిస్టిక్ లో తిరగాలనుకుంటున్నాం, కానీ ప్రస్తుతం అయితే కొన్ని డిస్టిక్ లో పర్యటిస్తున్నాం. మిగతా డిస్టిక్ లో కూడా పర్యటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే అండి, భానుచరణ్ గారు ఇప్పుడు లైవ్ లో కరెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, అంటే కొంతమందికి లైవ్ లో కలవట్లేదు అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా లైవ్ లో కరెక్షన్స్ తీసుకుంటే పూర్తి ఫలితాలు వస్తాయా, వ్యక్తిగతంగా కలిసి ఎక్కువసేపు మాట్లాడి కరెక్షన్ తీసుకుంటే బాగుంటుందా? అయితే ఏంటంటే లైవ్ లో అనేసరికి ఒక హాఫ్ అన్ అవర్ లో మనం 3-4 మెంబర్స్ చేస్తూ ఉంటాం. అయితే పర్సనల్ గా కలిసినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. పరిశీలించేసి ఒక పేరుకి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు, ఏ ప్రకారంగా నేమ్ సెట్ చేయాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎలాగుంది, వాళ్ళకి ఏ వర్క్ చేస్తే బాగుంటుంది, ఇక మిగతా అవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం ఒక హాఫ్ అన్ అవర్, దాదాపుగా హాఫ్ అన్ అవర్ మేము సెట్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ఒక 1 అవర్ టైం పడుతుంది. ఇక లైవ్ కరెక్షన్ అంటే మామూలుగా ఉన్న పరిస్థితుల నుంచి కొంచెం బయటపడడానికి, అంటే ఒక 50 or 60% అనేది డెవలప్మెంట్ కావడానికి. ఇక 100% అంటే లైవ్ లో కరెక్షన్ తీసుకున్నప్పటికీ కాదు. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుంటే ప్రతి ఒక్క శాస్త్రంలో చూడడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఎలాగ ఉన్నది, ఇతనికి ఏ ఇయర్ బాగులేదు, ఏ ఇయర్ లో ఏం చేయాలి, ఇక ఏ వర్క్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా అన్ని డీటెయిల్స్ తో పాటుగా నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. సిగ్నేచర్ ఎలా పెట్టాలి అనేది చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఓకే అండి, మరి మీరు కూడా భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. చుట్టుపక్కల మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ తీసుకుని భానుచరణ్ గారిని కలిసి మీ యొక్క పేరులో కరెక్షన్ తీసుకోవచ్చు. అలాగే 8 శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందిన భానుచరణ్ గారు మీరు వాస్తు దగ్గర నుంచి మీరు ఎలాంటి రత్నధారణ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. మరో కలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టి సతీష్ అండి, విజయవాడ. సతీష్ గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కోసమేనండి. ఓకే, ఏం రాస్తున్నారు, స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి. SATISH అండి. SATISH? అవునండి. సతీష్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/1/1995 అండి. 95 3/1 జనవరి 3, 1995. సతీష్, ఏం చేస్తున్నారు? జనవరి 3, 1995 అండి. వెరీ గుడ్. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి రైల్వే మెయిల్ సర్వీస్ లో టెంపరరీ జాబ్ చేస్తున్నా అండి. ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాను. ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకే అండి, మరి భానుచరణ్ గారితో మాట్లాడండి. సతీష్ గారు, ఇంకా మీకు ఏమైనా ముద్దు పేర్లు ఉన్నాయా? హలో హలో హలో, ఏమంటారు? సతీష్ గారు, చెప్పండి. సతీష్ అనే పేరులో, ఈ పేరులో ఎలాగుందంటే ఒకరి చేతి కింద వర్క్ చేయడమే తప్ప మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. అలాంటి నంబర్ మీ సతీష్ అనే పేరులో ఉంది. ప్రతి ఏ పని చేసినా కూడా ఎదుటి వాళ్ళ నిర్ణయం తీసుకున్నాకే వాళ్ళని బట్టి మీరు ఫాలో కావాల్సిందే తప్ప మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ అనేది ఈ పేరులో, సతీష్ అనే పేరులో లేదు. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వండర్ఫుల్ గా ఉంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు జాబ్ బాగుంటుంది, అలాగే జాబ్ తో పాటుగా బిజినెస్ బాగుంటుంది, మీకు మంచి లైఫ్ అనేది బాగుంటుంది. అంటే ఫ్యూచర్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు 30 years వచ్చాక మీ లైఫ్ అంతా బ్రహ్మాండమైన లైఫ్ అనేది మీరు అనుభవిస్తూ ఉంటారు. ఇక మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ హెచ్ యాడ్ చేసుకోండి. సతీష్ SATISH ఒక హెచ్ యాడ్ చేసుకుని డైలీ 30 times రాయండి, 30 days రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగా ఒక 5-6 కోర్స్ చేసేసరికి మీకు మంచి లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక దాన్ని కంటిన్యూ చేయండి. అలాగే దాన్ని గెజిట్ కూడా చేయించుకున్నట్లయితే మీకు లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ భవిష్యత్ అనేది చాలా బంగారు బాటగా ఉంటుంది. ఇక మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 743,
ఇవి మీకు లక్కీ నంబర్స్. లక్కీ డేట్స్ వచ్చేసి 7, 16, 25, అలాగే 4, 13, 22, 3, 12, 21, 30. ఇవి లక్కీ డేట్స్. మీకు లక్కీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్, సిమెంట్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్. ఇవి లక్కీ కలర్స్. మీకు లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్ అలాగే ఒక అమితిస్ట్, 2 స్టోన్స్ ధరించాల్సి ఉంటుంది మీరు. ఎల్లో సఫైర్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి గోల్డ్ లో ధరించాలి. అలాగే అమితిస్ట్ అనే స్టోన్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి సిల్వర్ లో గానీ, పంచలోహంలో గానీ, గోల్డ్ లో గానీ ధరించవచ్చు. ఈ 2 స్టోన్స్ ధరించినట్లయితే మీకు లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు వెనుతిరిగి చూడాల్సిన అవసరం కూడా మీకు ఇక ఉండదు. మీకు లక్కీ రుద్రాక్ష, ఒక రుద్రాక్ష 8 ముఖముల రుద్రాక్ష గణపతి స్వరూపం మీకు ఆటంకం లేకుండా లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉండడానికి మీకు చాలా దోహదపడుతుంది. అలాగే సతీష్ అని సిగ్నేచర్ పెట్టండి. లాస్ట్ లో హెచ్ అనేది కిందికి రాకుండా పైకి చూస్తున్నట్టుగా పెట్టండి. మీకు 2 డాట్స్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. లాస్ట్ లో హెచ్ కి పైన పెట్టాలి, కింద అంటే సిగ్నేచర్ కి కింద రాకుండా పెట్టాలి. అలాగే 14 degrees హైట్ లో పెట్టండి. అలాగే 3.5 centimeters పొడవు దాటేలాగా 5.5 centimeters దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ అంతా. అలాగే బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి, భానుచరణ్ గారు ఒక్కొక్కరికి ఇంతసేపు చెబితే చాలా కష్టం. అంటే మీరు 8 శాస్త్రాలని టచ్ చేసుకుంటూ అందరికీ చెబుతున్నారు. చాలా మంది రోజుల్లో వివాహాలు లేట్ అవుతున్నాయని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలకి లేట్ అవుతున్నాయి, అమ్మాయిలకి లేట్ అవుతున్నాయి. అయితే పేరులో కరెక్షన్ తీసుకుంటే మంచి సంబంధాలు వస్తాయా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ మంచిదైతే వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయా, ఏ ప్రాతిపదికన వస్తాయి? ఏంటంటే ఇంతసేపు చెప్పడం ఎందుకు అంటే దాదాపుగా లైవ్ లో కరెక్షన్ అంటే చాలా మంది ఏంటంటే దానికి కరెక్ట్ గా లేకపోయినా ఏదో ఒక స్పెల్లింగ్ పెట్టేసి ఇవ్వడం అనేది కరెక్ట్ గా ఉండదు. అది కొద్దిసేపు లేట్ అయినా పర్లేదు. వాళ్ళకి ఇంత ముందుకున్న అంటే మంచి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ కాకపోయినా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేది తప్పనిసరిగా తొలగాలి. అదే కరెక్షన్ కి విలువ. అయితే మనకు పర్సనల్ గా కలిసినట్లయితే 100% గా సక్సెస్ అనేది బాగుంటుంది. అయితే లైవ్ లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది తప్పనిసరిగా పోవాలి. అలాంటి కరెక్షన్ మనం ఇస్తా ఉంటాం. ఇక మీరు అడిగారు డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే మంచి సంబంధాలు వస్తాయా, లేదంటే పేరు బాగుంటే సంబంధాలు వస్తాయి? పేరు బాగుంటేనే మంచి సంబంధాలు వస్తాయి తప్పనిసరిగా. ఇది డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగున్నా కూడా పేరు బాగాలేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళకి మంచి సంబంధాలు రాకపోవడము, దాంతో పాటుగా వాళ్ళు ఇబ్బందులు పడడము, ఇలాంటి రకరకాలుగా తప్పనిసరిగా పేరులోనే ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ పడకుండా ఫస్ట్ అంటే మనం మ్యారేజ్ కి ముందే తప్పనిసరిగా వాళ్ళు కరెక్షన్ తీసుకున్నట్లయితే మంచి సంబంధం అనేది వస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ అంతా బంగారు బాటగా ఉండిపోవడానికి కారణమవుతుంది. ఇలాంటిదే మనకు రీసెంట్ సక్సెస్ స్టోరీ ఏంటంటే విజయవాడలో ఒక 4 months బ్యాక్ వాళ్ళ పాపది సిహెచ్ పాండురంగారావు అని, వాళ్ళ పాపది సిహెచ్ కళ్యాణి. ఈ పాపకి మ్యారేజ్ అవుతలేదు, అలాగే లైఫ్ లో సెటిల్మెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి మన దగ్గర కరెక్షన్ తీసుకోవడం జరిగింది. కరెక్షన్ తీసుకున్నాక ఒక 1 month, 1.5 month లోనే ఆటోమేటిక్ గా మ్యాచ్ కుదిరింది. అంటే మ్యారేజ్ మ్యాచ్ కుదిరింది, మంచి సంబంధం రావడం, అలాగే మ్యారేజ్ అయిపోవడం. అది వాళ్ళు మంచి అంటే మ్యారేజ్ అయ్యాక కూడా బాగుండడం, ఇద్దరు ఆలుమగలు అనేది బాగుండడం అనేది జరుగుతూ ఉంది. అతను వాళ్ళ ఫాదర్ కాల్ చేసేసి సార్ ఇలాగా మాకు జరిగింది, ఇంత బాగుంది అని చెప్పేసి వాళ్ళ మార్నింగే కాల్ చేయడం జరిగింది. మా నంబర్ ఇవ్వండి సార్, మేము మాట్లాడతాం. వాళ్ళకి అంటే ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇలాంటి జరుగుతున్నాయా నిజమేనా అనేది తెలియడానికి ఆ పాండురంగారావు గారే మాట్లాడి చెప్తా ఉంటారు. ఇక ఈ కళ్యాణి అనే పేరుకి అంటే వీళ్ళకి మంచి సంబంధం, యుఎస్ఏ సంబంధం వచ్చింది. ఈమె కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా యుఎస్ఏలోనే ఉంటుంది. ఆటోమేటిక్గా తీసుకెళ్లిపోయారు వాళ్ళు. ఈ తండ్రి పడుతున్న సంతోషం ఏంటంటే మనతో పంచుకోవడానికి తన నంబర్ ఇచ్చాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయొచ్చు. నెంబర్ రాసుకోండి, 9441924315. రిపీట్, 9441924315. ఓకే అండి, మరి మీరు కూడా భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ భానుచరణ్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. పోస్టల్ సౌకర్యం కూడా అందిస్తున్నారు. మరి పోస్టల్ సౌకర్యం గురించి అడుగుదాం. భానుచరణ్ గారు చెప్పండి, ఏ రకంగా పోస్టల్ సౌకర్యాన్ని మీరు కలిగిస్తున్నారు? పోస్టల్ సౌకర్యం అంటే చాలా మంది మన దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ రాలేని వాళ్ళు ఉంటారు, డిస్టిక్లో కూడా రాలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ముందుగా కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చెప్పేసి వాళ్ళు పోస్టల్ మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని నేరుగా వాళ్ళకి డీటెయిల్స్ ఎలాగా ఉంటాయో అలాంటి డీటెయిల్స్ నేను ఫోన్లో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా వాళ్ళ కొరియర్ కూడా వాళ్ళ ఇంటికి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో జాతక పరిశీలన చేసి వారి పేరులో కరెక్షన్ చేసి ఎలాంటి రత్నధారణ చేయాలో ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ చక్కగా వాళ్ళకి పోస్టల్లోనే మీరు అన్ని విషయాలు అందిస్తున్నారు, అన్ని వివరంగా. ఓకేనండి, మరి అలాగే యూట్యూబ్ లో కూడా భానుచరణ్ అని టైప్ చేసినట్లయితే మరెన్నో సక్సెస్ స్టోరీస్ మీరు చూడొచ్చు.
న్యూమరాలజీకి సంబంధించి కూడా చక్కటి విషయాలని చూడొచ్చు. ఇంకా వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేసిన యూట్యూబ్ లో మీకు ఎన్నో ఎపిసోడ్స్ కనిపిస్తుంటాయి. వాటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ చక్కటి సక్సెస్ స్టోరీస్ తో పాటు నెంబర్స్ కూడా ఇస్తున్నారు. మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటరాజు అండి. వెంకటరాజు గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మాది రావులపాలెం అండి, ఈస్ట్ గోదావరి. ఓకే, రావులపాలెం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు వెంకటరాజు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 ఏప్రిల్ 17th. ఏప్రిల్ 17th. అందరూ ఏమని పిలుస్తున్నారు అవునండి. మిమ్మల్ని? హలో, అందరూ ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? రాజా అని పిలుస్తున్నారండి. రాజు అని పిలుస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే లైఫ్ లో సెటిల్మెంట్ ఎలా ఉంటుందానండి. మ్యారేజ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? బిజినెస్ అండి, కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నారు. అవునండి. లైఫ్ లో సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఇంకా పూర్తిగా ఎప్పుడు సెటిల్ అవుతానో తెలుసుకుందాం అని చేస్తారు. హలో. ఓకే అండి, మీ గురించి చెప్తున్నారు, వినండి. హలో. చెప్పండి సార్. రాజు అనే పేరులో ఇందాక చెప్పాం డిలే అండ్ డిస్టర్బెన్స్ 4 ఆల్ఫాబెట్స్. అలాగే వెంకట్ రాజు అనే పేరులో 33 నంబర్ ఉంది. సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ అంటారు దీన్ని. మీరు చేసిన పనికి ఇతరులు ఉపయోగపడతా ఉంటుంది, ఇతరులకి ఉపయోగపడతా ఉంటుంది. మీరు చేసిన ప్రతి పని కూడా, మీరు సంపాదించిన డబ్బు ఇతరులు ఖర్చు పెడతా ఉంటారు. ఇలాంటి నంబర్ మీ వెంకట్ రాజులో ఉంది. వెంకట్ రాజ్ అనేది మీరు లైవ్ లో కరెక్షన్ అనేది కుదరదు. రాజు అనేది మీరు RAAJU అనే పేరుని డైలీ 15 టైమ్స్ రాయండి, 15 డేస్ రాయండి. 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17, టోటల్ డిస్టెన్స్ 1. అంటే వండర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు దీన్ని. 17 అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. 8 అనేది చాలా మంది భయపడతా ఉంటారు, భయపెడతా ఉంటారు 8 అనే దానికి. కానీ ఇది 100% తప్పండి. 8 అనేది చాలా స్ట్రాంగ్ నంబర్ అని చెప్పవచ్చు. అందులో 17 అనేది ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. అంటే 1, 7 అనేది ఎక్కడ కాంబినేషన్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, స్ట్రాంగ్నెస్ గా ఉంటుంది. దీన్ని మీరు కరెక్ట్ గా వెంకటరాజులో కరెక్షన్ తీసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మేము కరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు పూర్తి కరెక్షన్ అనేది లైవ్ లో కాకుండా మీరు పర్సనల్ గా కలిసినట్లయితే మీ లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ రాజు గారు. ఓకే అండి, భానుచరణ్ గారు, మీరు లైఫ్ సర్కిల్ గురించి మొన్న ఒక చూపించారు. ఈ లైఫ్ సర్కిల్ అందరూ ఎలా చూసుకోవచ్చు అంటారు? అందరూ ఖచ్చితంగా ఒక న్యూమరాలజిస్ట్ ద్వారానే చూసుకుంటే బాగుంటుందా? లైఫ్ సర్కిల్ అంటే ఏంటి అసలు, దాని గురించి చెప్పండి. లైఫ్ సర్కిల్ అంటే లైఫ్ లో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, దానివల్ల ఎప్పుడు ప్రమాదం జరగబోతుంది, ఎప్పుడు బాగుంటుంది అనేది తప్పనిసరిగా ఈజీగా కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. దాన్ని మనం చూపించవచ్చు. లైఫ్ సర్కిల్ జస్ట్ మనం ఎగ్జాంపుల్ గా ప్రణబ్ ముఖర్జీ లైఫ్ సర్కిల్ అనేది తీసుకుందాం. ప్రణబ్ ముఖర్జీ గారు పుట్టిన తేదీ 11/12/1935. ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 5 నంబర్. అంటే మనం లైఫ్ సర్కిల్ 1, 1, 2, 3, 9 వరకు ఇలా సర్కిల్ గీసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/1, అలాగే 12/1935, అలాగే టోటల్ డిస్టెన్స్ 5. దీన్ని వేసుకున్న తర్వాత టోటల్ చేసుకోవాలి. ఫస్ట్ 1, 1, 5, 7. ఆ తర్వాత 9, 3, 5, 17. ఇందాక చెప్పుకున్నాం 17 అనేది బ్రహ్మాండమైనటువంటి నంబర్. వాళ్ళని అంటే ఎత్తుపల్లాలకు డౌన్ కాకుండా అధికంగా అంటే డెవలప్మెంట్ అనేది స్ట్రాంగ్ గా, వెరీ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పేసి ఇందాకే 17 నంబర్ గురించి చెప్పుకున్నాం. అలాంటిదే ఇక్కడ 17 నంబర్ కూడా. ఇతన్ని స్ట్రాంగ్ అనేది ప్రణబ్ ముఖర్జీ గారిని స్ట్రాంగ్ గా తీసుకెళ్లింది ఈ 17 నంబర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి 7. ఈ మిడిల్ లైఫ్ లో 7 అనేది పొలిటికల్ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. 7 లేదా 1 ఈ రెండు కూడా పొలిటికల్ లైఫ్ కి చాలా బాగుంటాయి. అలాగే 1, 2, 1, 4 అనేది ఇక్కడ థర్డ్ లైన్ లో వచ్చినప్పటికీ బాగునే ఉంటుంది. ఇదే 4 అనేది మిడిల్ లైఫ్ లో వచ్చినట్లయితే డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ 9, 1, 1, 11th డేట్ ఆఫ్ బర్త్, అలాగే టోటల్ డిస్టెన్స్ ఇక్కడ 11. అలాగే లాస్ట్ లైఫ్ లో అంటే ఎండింగ్ లైఫ్ లో, లాస్ట్ లైఫ్ లో అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రపతిగా మారారు. ఇక్కడ ఈ 11 నంబర్తో ఇంత బాగా లైఫ్ అనేది బాగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ లైఫ్ సర్కిల్ ఇలా గీసుకుని ఇక్కడ 13 నంబర్ కానీ లేదంటే 18 నంబర్ కానీ, 18 నంబర్ ఆడపిల్లలకు రాకూడదు. ఈ 18 నంబర్ వచ్చినప్పుడు ఓవల్స్ అనేది 4th, ఈ పేరులో 4th లెటర్ ఓవల్ అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 13 నంబర్ అబ్బాయిలకు వచ్చినట్లయితే ఓవల్స్ 4th లెటర్ అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ మన గ్రాఫ్ అని చూసుకోవచ్చు. గ్రాఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి లైఫ్ అంతా బాగుంది.
ఇక్కడ డబ్ల్యూ అలాగే ఎం అనేది రాకుండా ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి తన లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంది. ఎగ్జాక్ట్ గా ఇక్కడ డబ్ల్యూ అని వచ్చి ఉంటే ఇక్కడ ఎం అని వచ్చి ఉంటే లైఫ్ అంతా డౌన్ ఫాల్ అప్ గా అయిపోతా ఉంటాయి. జస్ట్ ఎం మాత్రమే వచ్చినట్లయితే లైవ్ ఈ గ్రాఫ్ లో జస్ట్ ఎం అని వచ్చినట్లయితే అలా కూడా డౌన్ ఫాల్ అప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి ఈ గ్రాఫ్ ప్రకారంగా మనం లైఫ్ అనేది ఈ లైఫ్ సర్కిల్ కి గ్రాఫ్ కి అనేది కరెక్ట్ గా చూసుకున్నట్లయితే లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉందా లేదా, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ చేసేటప్పుడు ఈ పేరుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఏ స్పెల్లింగ్ పెట్టాలనేది తప్పనిసరి కరెక్ట్ గా చూసుకున్నట్లయితే లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. భానుచరణ్ గారు, ఆ గ్రాఫ్ ని ఎట్లా డిజైన్ చేస్తారంటే నెంబర్స్ ని బట్టి డిజైన్ చేస్తారా, పేర్లో ఉన్న లెటర్స్ ని బట్టి డిజైన్ చేస్తారా? పేర్లో ఉన్నటువంటి లెటర్స్ ని బట్టి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధంతో గ్రాఫ్ అనేది ఉంటుంది. ఓకే, పేర్లో ఉన్న లెటర్స్ కి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ కి Date of birth కి రెండింటికి సంబంధం సంబంధం అనేది ఉండి గ్రాఫ్ graph డిజైన్ అనేది చేయడం design జరుగుతుంది. వస్తా అంటే ఎవరికి వాళ్ళు మా పేరులో ఎం ఉండాలి డబ్ల్యూ ఉండాలని చెప్పి రాసుకుంటే అంటే ఎట్లా గ్రాఫ్ అనేది అసలు ఎలా డిజైన్ చేస్తారనేది ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇప్పుడు అవును, మీరు అలా తప్పకుండా మంచి చూపించడం క్వశ్చన్. వల్ల ఏంటంటే ఎలాగో ఏదో ఒక డిజైన్ గీసుకుందామంటే సరిపోదు. దా పేరుకు స్పెల్లింగ్లు ఏ రకంగా ఉన్నాయి, దానికి డేట్ ఆఫ్ బర్త్ ఏ రకంగా ఉంది, దాన్ని బట్టి గ్రాఫ్ గీయడం జరుగుతూ ఉంటుంది. గ్రాఫ్ గీసిన తర్వాత గ్రాఫ్ తగ్గట్టుగా సిగ్నేచర్ ఎలా పెట్టాలి, ఆ గ్రాఫ్ అనేది కరెక్ట్ గా అంటే ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా మనం ఎక్కడ స్పెల్లింగ్ పెడితే ఏ స్పెల్లింగ్ కి బాగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ లో ఈ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ లాస్ట్ లో ప్రణబ్ ముఖర్జీ గారికి లాస్ట్ లో ఈ వచ్చింది. ఇక్కడ ఈ అనేది ఈ లెటర్ మామూలు లెటర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వేరే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ లాస్ట్ లో ఈ అనేది కరెక్ట్ గా ఉండదు. 15th లెటర్ ఈ అనేది బాగుండదు. దానికి అప్పుడు ఏం చేయాలంటే ఈ లెటర్ కి డౌన్ ఫాలో అంటే దాని ప్రభావం తగ్గించేట్టుగా అక్కడే ఈ పెట్టేసి దాని ప్రభావం తగ్గించాలంటే థర్డ్ లెటర్ ఆర్ అనే లెటర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా దాని ప్రభావం అనేది తగ్గిపోతా ఉంటుంది. ఇలాంటి లెటర్స్ ఎక్కడ పెడితే దేని ప్రభావం దేనికి తగ్గుతుంది అనేది తెలిసినప్పుడే న్యూమరాలజీ అనేది కరెక్ట్ గా ఉంటుంది, వాళ్ళ పేరు అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది. చాలా బాగా చెప్పారండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చందన అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నా. చందన గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 24th May 1983. 24th May 1983. ఓకే చందన, ఏం చేస్తున్నారు? ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. నెక్స్ట్ కెరియర్ ఏంటి, జాబ్? 83నా 93నా? 93 అండి. 93. ఓకే చందన గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నెక్స్ట్ జాబ్ అనుకుంటున్నానండి. జాబ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. మరి పేర్లో నంబర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అనుకోవట్లేదా? అందరు ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? చందన అంటున్నారా, చందు అని కూడా పిలుస్తున్నారా? చిన్ని అని పిలుస్తారండి. చిన్ని. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. చిన్ని అని పిలుస్తున్నారు, చందన పేరు. ఓకే, భానుచరణ్ గారు మీకోసం చెప్తారు, వినండి మరి. చెప్పండి. హలో హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. చందన అనే పేరులో నెంబర్ 29 అనే నెంబర్ ఉంది. 2-9 కాంబినేషన్ అనేది కరెక్ట్ కాదు. లైఫ్ అంతా చిన్న భిన్నమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/6 అంటే బ్రహ్మాండమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పుకోవచ్చు. 2 సార్లు అదృష్టవంతులు మీరు. అంటే ఒక కాయిన్ ఉంటే 2 సైడ్ అదృష్టవంతురాలు అనేది మీకు చెప్పవచ్చు. కానీ చందన అనే పేరులో 29 నెంబర్ ఉంది కాబట్టి మీకు లైఫ్ అనేది కరెక్ట్ గా ఉండదు. మీరు కరెక్షన్ తీసుకుంటే తప్పనిసరిగా పర్సనల్ గా కరెక్షన్ తీసుకుంటేనే బాగుంటుంది. లైవ్ లో కరెక్షన్ అనేది మీకు కరెక్ట్ కాదు. మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. బెస్ట్ ఆఫ్ లక్ చందన గారు. ఓకే అండి, మరి భానుచరణ్ గారు విజయవాడ కూడా వస్తున్నారు, చాలా పర్యటనలు చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో. అవన్నీ కూడా డీటెయిల్స్ తో పాటు అంటే డేట్స్ తో పాటు కూడా స్క్రోల్ అవుతున్నాయి కాబట్టి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. మరి భానుచరణ్ గారిని అలాగే మీరు పోస్టల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. మీరు డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలన్నీ తెలియజేసినట్లయితే మీ పేరులో కరెక్షన్ చేసి మీకు అన్ని కూడా క్లియర్ గా అందించడం జరుగుతోంది. యూట్యూబ్ లో కూడా మీరు వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేయొచ్చు. ఇంకా భానుచరణ్ అని టైప్ చేస్తే ఎన్నో సక్సెస్ స్టోరీస్ రెమెడీస్ మీకోసం అందులో కూడా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ చూడొచ్చు. భానుచరణ్ గారు మరి చక్కటి విషయాలు తెలియజేశారు, లైఫ్ సర్కిల్ గురించి తెలియజేశారు. అలాగే ప్రేక్షకులకి వారి యొక్క పేరులో కరెక్షన్స్ చేసి మంచి విషయాలన్నీ అందించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరిన్ని వివరాలకు సంప్రదించండి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్. అడ్రస్ హౌస్ నెంబర్ 170/C ఈ సేవా లైన్, వెంగళరావు నగర్, ఆపోజిట్ SR నగర్ బస్ స్టాప్, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9581202523, 7799892188, 81423427.